పవిత్రమైన నెల రమదాన్ నెల. ఈ నెలలో మన ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకటి ఫాస్టింగ్, రెండోది ప్రేయర్, మూడో చారిటీ. ఈ మూడు ముఖ్యమైన వర్చ్యూస్ అందరికీ నేర్పిస్తున్నారండి. ఫాస్టింగ్ వల్ల మన బాడీ ప్యూర్ అయిపోతుంది, మన శరీరం. అండ్ ప్రేయర్ వల్ల మన మైండ్, మన హార్ట్ ప్యూర్ అయిపోతుంది. అండ్ చారిటీ మన అందరికీ తెలుసు, వసుదైవ కుటుంబకం. మన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మన కుటుంబం. ఈ ఫీలింగ్ ఆఫ్ సింపతి, ఎంపతి అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, ఇది మనం అందరం నేర్చుకోవచ్చు. మన పవిత్రమైన ఖురాన్ షరీఫ్ చదివితే కూడా ఈ మూడు వర్చ్యూస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. నేను చిన్నప్పుడు శ్రీరామకృష్ణ మిషన్ స్కూల్, సెయింట్ జేవియర్ స్కూల్, అంటే ఒకటి హిందూ మిషనరీ, ఒకటి క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను. శ్రీరామకృష్ణ పరమహంస ఆయన బెంగాలీలో ఒక మాట అన్నారండి, జోతో మౌత్ తోతో మౌత్. ఒక భక్తుడు వచ్చి అడిగారండి, ఠాకూర్ నీ మాట మేము అర్థం చేయలేకపోతున్నాం, దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన చెప్పారండి, ఉనుకో ఈ ప్రపంచం ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక చెరువు ఉంది. మన అందరికీ దాహం తీర్చడానికి ఆ చెరువు నుండి మంచినీళ్ళు కావాలి. ఆ మంచినీళ్ళు తాగితే ఆ దాహం తీర్చగలుగుతాం. హిందువులు ఒక మార్గం ద్వారా ఆ చెరువు వైపు వెళ్తున్నారండి, ముస్లిమ్స్ వేరే మార్గం, క్రిస్టియన్స్ మరొక మార్గం, సిఖ్స్ మరొక మార్గం. అలాగే ప్రతి మతం ఫాలో చేస్తున్న వాళ్ళు సొంత మార్గం ద్వారా వెళ్తున్నారండి. కానీ అందరికీ ఏం కావాలి? ఆల్మైటీ, సుప్రీం ఆల్మైటీ అంటే చెరువు. సో ఈరోజు ఈ దావుదీ బోరా కమ్యూనిటీ, నేను జీవితంలో ఫస్ట్ టైం ఇటువంటి ప్రోగ్రాంలో దావుదీ బోరా కమ్యూనిటీతో కలిసి ఈ ఇఫ్తార్ బిందులో పాల్గొనడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అంటే ఈ హోలీనెస్ టీచింగ్స్ అండ్ దావుదీ బోరా కమ్యూనిటీ చేస్తున్న యాక్టివిటీస్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ కమ్యూనిటీ పొద్దున్న, సాయంత్రం, రాత్రి కలిసి తినడం అంటే మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే, నేను తింటే చాలు, నా పక్కన ఇంట్లో ఎవరికైనా భోజనం దొరుకుతుందా లేదా మాకు అక్కర్లేదు. చాలా మంది బాగా సెల్ఫిష్ అయిపోయారండి. అటువంటి రోజుల్లో ఇటువంటి సెల్ఫ్లెస్ కమ్యూనిటీ ఇనిషియేటివ్ చాలా హర్షణీయం, అది చాలా అప్రిషియబుల్. అండ్ తర్వాత చూస్తే దానా గురించి ఎలా చెప్పారంటే, ఒక ఫార్మర్ ఎంతో కష్టపడి పంట పండించి తర్వాత మన ప్లేట్ మీద భోజనం వస్తుంది, మనం మర్చిపోయాము. కానీ దానా ఈ స్టోరీ వినిన తర్వాత నాకు గుర్తు వచ్చింది, ఈ స్టోరీ, ఈ కథ అందరికీ మనం చిన్నప్పటి నుండి చెప్పాలి. అప్పుడే ఫుడ్ వేస్టేజ్ లాంటి అలవాటు మనం అందరం అవాయిడ్ చేయగలుగుతాం.